ప్రసిద్ధిగాంచినటువంటి గౌతమేశ్వర ఆలయం సన్నిధి నందు పెద్ద ఎత్తున మంత్రి ఎమ్మెల్యే గారి బంధువర్గం కోసం 300 కోట్ల రూపాయలను వృధా చేయబోతా ఉన్నారు. ఇది మంత్రి పట్టణ ప్రజలు, మంత్రి నియోజకవర్గ ప్రజలు సూక్ష్మంగా గమనించాలని, ఎక్కడైతే వారు మంథని పట్టణంలో బ్రిడ్జిను ప్రతిపాదించారో ఆ బ్రిడ్జికి ప్రతిపాదించినటువంటి స్థలం దగ్గర నుంచి ఈ సమాజానికి విషయాన్ని తెలియజేయడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది. మంత్రి ఎమ్మెల్యే గారి బంధువు అయినటువంటి సిఎల్ రాజం గారు వారి రియల్ ఎస్టేట్ కోసం వారికి దాదాపు 50 ఎకరం కూచిరాజపల్లి దగ్గర భూమి ఉంది. దాని రియల్ ఎస్టేట్ కోసం ఈ రోడ్డును బ్రిడ్జిని తీసుకెళ్ళి వారి భూమి పక్క నుంచి తీసుకెళ్తే ఆ భూమికి రేటు రావడానికి కోసమని మంత్రి ఎమ్మెల్యే గారు ప్రజాధనాన్ని 300 కోట్లు వృధా చేసి వాళ్లకు దోచిపెట్టడానికి, ఇక్కడ ఏలాలలో కూడా వాళ్ళ బంధువర్గానికి కొన్ని భూములు ఉంటాయి. ఈ బ్రిడ్జు ఆ బంధువుల భూములకు కొంచెం దగ్గరగా పోవడానికి, సిఎల్ రాజం భూములకు రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడానికి తప్ప ఈ బ్రిడ్జ్ దేనికి పనిరాదనే దానికి అనేక విషయాలు ఉన్నాయి. ఈ బ్రిడ్జు ఎక్కడ కూడా హైవే కనెక్ట్ అవుతలేదు. ఈ బ్రిడ్జ్ ఎక్కడ కూడా హైవే కనెక్ట్ అవుతలేదు. ఈ బ్రిడ్జ్ అటు బయటికి వెళ్తే శివారం గ్రామం అంటే పూర్తి రూరల్ గ్రామం. అక్కడ నుంచి చెన్నూరు వెళ్ళాలంటే 25 కిలోమీటర్లు, అంటే 22-23 కిలోమీటర్లలో హైవే వస్తుంది. చెన్నూరుకు ఇక్కడికి ఎవరికి ఏం పెద్ద రాకపోకలు లేవు, వ్యాపారాలు కూడా లేవు. ఇక్కడేం పెద్ద మార్కెట్ లేదు, అక్కడేం పెద్ద మార్కెట్ లేదు. ఈ బ్రిడ్జు ఎవ్వరికి కనీసం ఉపయోగపడదానికి పైన ఉన్నటువంటి మనకు సిరిపురం దగ్గర బ్యారేజ్ కట్టారు కేసీఆర్ గారు. ఆ బ్యారేజ్ పైన చాలా పెద్ద బ్రిడ్జ్ ఉన్నది, దాంట్లో రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి. సిరిపురం బ్యారేజ్ ఇక్కడ గోదావరి నుంచి పోతే మనకు దాదాపు 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపనే మనకు బ్రిడ్జ్ అందుతుంది. ఈ బ్రిడ్జ్ సిరిపురం నుంచి వచ్చే బ్రిడ్జ్ ఇక్కడనే కలుస్తుంది శివారం దగ్గర. ఈ మంత్రి నుంచి పోయేది కూడా అక్కడనే కలుస్తుంది. అంటే ఒక 10 కిలోమీటర్ల ఆదా చేయడానికి 300 కోట్ల రూపాయలు. సిఎల్ రాజం భూముల విలువ పెరగడానికి 300 కోట్ల రూపాయలు. 125 కోట్లు బ్రిడ్జ్కు, 164 కోట్లు రోడ్డుకు, దాంట్లో ల్యాండ్ అక్విజిషన్ కూడా ఉంది 35 కోట్లు. ఇది ఏమాత్రం ఉపయోగకరం కాదు. నేను అందుకే పదే చెప్తున్నా. వాళ్ళే మ్యాప్ ఇచ్చిర్రు సిఎల్ రాజం చేళ్ల దగ్గర, సిఎల్ రాజంకు సంబంధించినటువంటి భూముల దగ్గరికి ఈ మ్యాప్ వాళ్ళు తయారు చేసిండ్రు. నేను పదే చెప్తున్నా, మంత్రిలో నాయకులు మంత్రిలో పుట్టిన వాళ్ళు అయి ఉంటే ఎప్పుడో ఇది ఆకాశం ఎత్తెదుగుతుండే ఈ మంత్రిని ప్రజలు ఆలోచించకుండా మాయమాటలు నమ్మి మోసపూరితమైనటువంటి విషయాలను అర్థం చేసుకోకుండా ఓటు వేయడం వలన 40 సంవత్సరాలు ఒకటే కుటుంబానికి అవకాశం ఇస్తే ఆగమైపోయింది మంత్రి పట్టణం, మంత్రి నియోజకవర్గం. నిజంగా నేను అడుగుతున్న మంత్రి ఎమ్మెల్యే గారిని, ఏం అవసరం ఇది? ఏ హైవే కలుస్తలేదు, చెన్నూరు మార్కెట్కు మంత్రి మార్కెట్కు ఏం ఏది పంట ఏమైనా అమ్ముకునేది ఏమీ లేవు, ఎవరికి ఏం సంబంధాలు కూడా లేవు. ఏమైనా ఉంటే చుట్టరికం బంధువర్గానికి సంబంధించినట్టు ఉంటాయి. అది చాలా పెద్ద చిన్న సమస్య అది. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద మీకు కనీసం అవగాహన ఉంటే ఆరెంద దగ్గర బ్రిడ్జి కట్టాలి. ఆరెంద దగ్గర బ్రిడ్జి కడితే ఇవాళ సోమన్పల్లి దగ్గర బ్రిడ్జి మొత్తం కూలిపోయే ప్రమాదంకు వచ్చింది. ఆల్రెడీ పొక్కలు వెళ్ళినాయి, అయిపోయింది, మొత్తం దాన్ని శిథిలావస్థకు చేరిపోయింది సోమన్పల్లి బ్రిడ్జ్. పేపర్లలో కూడా వచ్చింది, పివి నరసింహరావు అప్పుడు కట్టినటువంటి బ్రిడ్జ్ పూర్తిగా శిథిలమైపోయే పరిస్థితి ఉంది. ఒకవేళ శిథిలం అయిపోతే మనం ఖమ్మంపల్లి నుంచి అక్కడి నుంచి తిరిగి వచ్చే బదులు ఇటు ఆరెంద నుంచి ఇట్లా పోయేటోళ్ళు ఇట్లా పోతారు, అవసరం ఉంటే అక్కడి నుంచి పోయేటోళ్ళు అక్కడి నుంచి పోతారు. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది. ఆరెంద కాడ నుంచి దామరకుంట మీదుగా మనం కాళేశ్వరం చాలా దగ్గర సమీపంలో వెళ్ళిపోతాం. అన్నారము, అటు మద్దులపల్లి, ఆ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ నియోజకవర్గంలో అనేక గ్రామాలు అభివృద్ధి చెందితే మన ఆరెంద దగ్గర బ్రిడ్జి పెడితే, కానీ మంత్రి ఇక్కడ బ్రిడ్జి పెట్టడం వలన
అసలు ఎవరికి ఉపయోగం? ఓన్లీ సిఎల్ రాజంకు తప్ప, మన మంత్రి ఎమ్మెల్యేకి బంధువుకు తప్ప, అక్కడ ఏలాలలో ఇలా చుట్టాలకు కొంతమందికి భూములు ఉంటాయి, వాళ్లకు తప్ప దీంతో ఏమీ ఉపయోగం లేదు. మంత్రిని పట్టణానికి కూడా ఈ రోడ్ వస్తలేదు, మంత్రిని పట్టణంలోకి రోడ్డు వస్తలేదు. మంత్రిని ఊరు బయట నుంచి పోయి పెద్ద ఇక్కడ కూచిరాజపల్లి అవతల కలుస్తున్నది. దాంతో మంత్రికి ఏం ఉపయోగకరం? మంత్రికి వచ్చే లాభం ఏంటి? కూచిరాజపల్లి దగ్గర బ్రిడ్జి కట్టి మనం ఎక్కడ మన బల్లేరన్మల్ల కాడ నుంచి మీది నుంచి పాత గోదావరి క్యాన్ రోడ్డు కలిపితే, గోదావరి క్యాన్ రోడ్డు కాంచి బస్ డిపో కాంచి పక్క నుంచి మనం ఎగ్లాస్పూర్ దిక్కు తీసుకపోతే ఇది ఒక రింగ్ అవుతుంది. దీనికోసం ప్రపోజల్ చేయాలి. అసలు మంత్రిని అభివృద్ధిని కాంక్షించే ఎవరైనా ఉంటే అక్కడ కూచిరాజపల్లి, బోయిన్పేట, మన గొల్లగూడెం వాళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే ఆ కూచిరాజపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టాలి. కడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ గొల్లగూడెం వాళ్ళ ఇంటికి పోవాలంటే పెద్దపల్లి నుంచి వచ్చేవాళ్ళు మంత్రి నుంచి తిరిగి మళ్ళీ అక్కడికి పోవాలి. 5-6 కిలోమీటర్లు వాళ్ళు వృధాగా మంత్రి పట్టణం నుంచి పోతూ ఉన్నారు పెద్దపల్లి నుంచి వచ్చేవాళ్ళు. కనుక ఇవాళ సోయి లేకుండా మంత్రి ఎమ్మెల్యే 300 కోట్ల ప్రజాధనాన్ని తన చుట్టం కోసం వృధా చేయబోతా ఉన్నాడు. ఇవాళ ఎందుకు వచ్చినా అంటే నేను ఇక్కడికి, ఈ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా ఆలోచించి ఈ పనులు ఇక్కడ ఆపి ఆరెంద దగ్గర బ్రిడ్జి పెడతాడని నేను ఆశిస్తున్నా. ప్రజల కోణంలో, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించిన ఎమ్మెల్యే ఉంటే ఆరెంద దగ్గర బ్రిడ్జ్ అవసరం ఉంది. అది సోమన్పల్లి బ్రిడ్జ్ కూలిపోకపోయినా ఆల్టర్నేటివ్ మనకు ఒక బ్రిడ్జ్ ఉంటుంది. లేకపోతే మనకు కాళేశ్వరం పోయే వాళ్ళకు మనకు రాకపోకలు ఉన్నాయి. అటు నుంచి ఇటు నుంచి అటు బాగా జనం రాకట పోకట ఉన్నది, చుట్టాలు బంధువుల వర్గం ఉన్నది, అనేక విషయాలతోటి ముడిపడి ఉన్నది మన నియోజకవర్గం ఒక్కటే. కనుక ఇప్పటికైనా 300 కోట్లను వృధా చేయకుండా ఎమ్మెల్యే గారు ఆలోచించమని డిమాండ్ చేస్తున్నా. ఇది ప్రజాధనం. సిఎల్ రాజం రియల్ ఎస్టేట్ కోసం మీరు ప్రజా డబ్బును వృధా చేయకండి అని మంత్రిని ఎమ్మెల్యేను ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఇదొక పెద్ద కుంభకోణం. ఎమ్మెల్యే సిఎల్ రాజం కలిసి ప్రభుత్వ డబ్బులను డైరెక్ట్ స్వాహా చేస్తూ ఉన్నారని నేను చెప్తున్నా. ఇక్కడ ఇంకా దీంట్లో మీకు చిన్న ఏదైనా వేరే అభిప్రాయం ఉంటే సిరిపురం దగ్గర నుంచి ఇక్కడికి మనం ఎన్ని కిలోమీటర్లు ఉందో కొలుద్దాం, అక్కడి నుంచి శివారం దాకా ఎన్ని కిలోమీటర్లు ఉన్నదో చూద్దాం, ఆరెంద నుంచి మనకు కాళేశ్వరం ఎంత అవసరం ఉన్నదో మనం చర్చ చేద్దాం. సోమన్పల్లి బ్రిడ్జి ఒకవేళ ప్రమాదవశాత్తు ఏమన్నా అయితే మంత్రికి రాకపోకలు లేవు, మహాదేపూర్, కాట్ర మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ప్రజల్ని తొందరగా కలవలేకపోతామనే విషయాన్ని గమనించమని ఇవాళ మీ ద్వారా మంత్రి ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నా. ఆరెంద దగ్గర బ్రిడ్జ్ను దీన్ని తక్షణమే అక్కడికి పంపాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ.